సభకు చేరి వచ్చిన పెద్దలందరికీ ఒకేసారి నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సమయాన్ని బట్టి ఎదురుగా కూర్చున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మరి అజయ్ బాబు ఇందాక చెప్పిన విధంగా దగ్గరలోనే ఉన్నాడు, కానీ రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దాదాపు 2007 నుంచి అజయ్ బాబు నేను కలిసి ఉన్నాము. నా ప్రియ సోదరుడు వస్తే నేను ఫోన్ చేస్తా ఉన్నాను, అజయ్ నువ్వు వస్తే బాగుంటుంది అని. అన్న రావాలని నాకుంది, కానీ అక్కడ వచ్చిన వాళ్ళల్లో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రేపు 5వ తారీఖు నుంచి కోర్టు సెలవులు, దాదాపు 1 month అరెస్ట్ చేసి ఉంచాలి అన్న ఉద్దేశంతో వారు వచ్చారు. నేను వచ్చి ఆ మీటింగ్ని డిస్టర్బ్ చేసేదానికంటే నేను రాకున్నా కానీ మన ఐక్యత కాన్ఫరెన్స్ జరగడం ఇంపార్టెంట్ అన్నా అని చెప్పి తను అక్కడే కూర్చొని మనల్ని చూస్తూ ఉన్నాడు. అజయ్కి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమ వల్ల ఇది కాన్ఫరెన్స్ మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులుగా మనకున్న వాల్యూ ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే నాకు వచ్చే జవాబు 0. సూట్ వేసుకొని బూట్ వేసుకొని ఇక్కడ కనిపిస్తున్న మనకున్న వాల్యూ క్రైస్తవులుగా సమాజంలో 0 కూడా కాదు, ఇంకా తక్కువే, ఇంకా తక్కువ. ఒక పురుగు కంటే హీనంగా మనం బతుకుతున్నాం. మరి మీరు ఎట్లా బతుకుతున్నారో నాకైతే తెలియదు, కానీ చాలా హీనంగా బతుకుతున్నాం. కాబట్టి రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనము ఒక ప్రణాళికగా, ఒక ఐక్యతగా మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి ఒక కాన్ఫరెన్స్ ఇది ఉద్యోగ కూటం కాదు, సువార్త సభ కాదు, ఇంకోటి కాదు, ఒక కాన్ఫరెన్స్. కాబట్టి ఒక సమాలోచన చేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మరి ఇందాక మన పెద్దలు మాట్లాడిన విధంగా పాలిటిక్స్ అదొక చెడు పదంగా మనము సంఘంలలో చెప్తూ వస్తూ ఉన్నాం. పాలిటిక్స్ అనేది మనకు ఉండకూడదు, పాలిటిక్స్లలో మనం ఉండకూడదు, పొలిటీషియన్స్ అంటే అదొక రకమైన పరిస్థితి అనేది. దయచేసి సంఘాలలో ఆ ఉద్దేశాలను మార్చండి. పాలిటిక్స్ ఈజ్ ఎ సైన్స్. పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ప్రొఫెషన్. దయచేసి ఎంకరేజ్ చేయండి. సంఘాల్లో ఉన్న నేను కూడా ఒక సంఘ లీడర్ని, లీడర్నే. సంఘాల్లో ఉన్న రాజకీయాలు, సంఘాల్లో చేసే రాజకీయాలు ఎక్కడ ఉండవు. కాబట్టి మనల్ని మనం మోసం పుచ్చుకోవద్దు. ఆ చేసే రాజకీయాలు ఏదో చట్టసభల్లో చేద్దాం రండి. వీ నీడ్ ఏ ప్లాట్ఫామ్, వీ నీడ్ ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్. క్రిస్టియన్స్కి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలి. మన కోసం అంటూ ఒక పొలిటికల్ పార్టీ కావచ్చు, ప్లాట్ఫామ్ కావచ్చు, జేఏసీ కావచ్చు, ఎనీథింగ్. క్రైస్తవులకు ఒకటి కావాలి. దయచేసి మీ సంఘాల్లో ఎవరైనా పెద్ద తోపుత్తురు లీడర్ ఉంటే సంఘంలో కాదు, పోయి సమాజంలో చేయని పాలిటిక్స్ అని చెప్పండి, రమ్మనండి. లెట్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ ద డయాస్. వీఆర్ ఇన్వైటింగ్ దెమ్. వీ నీడ్ పీపుల్. హర్షకుమార్ అని ఉన్నారు, మాజీ ఎంపీ గారు. అమ్మా ఒక 10 మందిని చేయండి, 100 మందిని చేయండి, మీ వెనక శిష్యులుగా మేము వస్తాము. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు అనుకోవచ్చు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్, కానీ అదొక పద్ధతి. ఇంకా 4 ఏళ్ళే ఉన్నాయి ఎలక్షన్స్కి అనుకునేది ఇంకో పద్ధతి. 4 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి మనకి. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ అటు 175 కాన్స్టిట్యుయెన్సీస్ కావచ్చు, 119 కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు, ప్రతి దాంట్లో ఒక క్రిస్టియన్ కంటెస్టెంట్ ఉండి తీరాలి. చట్టసభలో we need our voice to be raised in the constitutional forums. కాబట్టి ప్రతి ఒక్కరు 10 ఓట్లు పడతాయా పడనియండి, 100 ఓట్లు పడతాయా పడనియండి, బట్ యూ కెన్ కమ్ టు ది డయాస్. ఆ ప్లాట్ఫామ్ మీదకి రండి. అంతేగాని వాళ్ళని వీళ్ళని అనుకుంటూ ఉండేది వద్దు. మనకి చాలా పనులు ఉన్నాయి. మనల్ని మనము చెప్తున్నాం కదా, మనల్ని మనమే సరి చేసుకోవాలి. ఇంటర్నల్ పాలిటిక్స్ పక్కన పెడదాము. సహోదరులం అందరం కలిసి మరి ఉందాం. ఎంతో మంది కష్టపడుతున్నారు. హర్షకుమార్ అన్నగారు కష్టపడుతున్నారు, పాస్టర్ అజయ్ బాబు గారు, మరి అభినయ్ దర్శన్ గారు, మరి అదేవిధంగా డాక్టర్ కేఏ పాల్ గారు. వారికి చప్పట్లు కొట్టి అభినందనలు చేస్తాం. మనం వారిని
డాక్టర్ కే పాల్ గారు నాకేమనిపిస్తుంది అంటే ఈజ్ లైక్ ఎ మౌంటైన్, ఓ పెద్ద పర్వతం. మనం ఆయనను వాడుకోవట్లేదు సరిగ్గా. మన హ్యూమన్ ఇంటలెక్చువల్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి ఆయనది మొదలవుతుంది. అంత మేధావి. మనం అంత ఆలోచించాం కాబట్టి ఆయన ఒక జోకర్ అనుకుంటాము, లేదా ఆయన చెప్పేది అబద్ధాలు అనుకుంటాము. మన హ్యూమన్ ఇంటలెక్చువల్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి ఆయనది మొదలవుతుంది. కాబట్టి అట్లాంటి మేధావులు మనకు ఉన్నారు. అన్నగారి నాయకత్వంలో మనం అందరం కలిసి, అజయ్ బాబు గారు ఉన్నారు, మరి అభినయ్ దర్శన్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా కావాలి. చాలా మంది ముందుకు వస్తారని రాబోయే కాలంలో మనల్ని మనమే మరి సరి చేసుకోవాలి, మనకున్న పరిస్థితులను బాగుపరచుకోవాలి. ప్రార్థనలు చేద్దాం, తప్పదు, చేసుకోవాల్సిందే. ప్రార్థనలు చేసే వాళ్ళు ప్రార్థనలు చేయండి. మరి అదేవిధంగా పౌలుశీలలు కూర్చున్నట్టు మాత్రం సంఘం ప్రార్థించింది, కానీ సంఘం అంటూ ప్రార్థించింది. సంఘం ఉంది. ఎరుక గోడలు పడాలంటే ఒక టీం ఉంది దానికోసం. అట్లనే ఇది చేయాలంటే కూడా ఒక టీం కావాలి. ప్రతి ఒక్క నాయకుడు ఒక పొలిటికల్ పార్టీ, మీకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేకపోతే ఇంకా ఎనీ పార్టీ మీకు టికెట్ ఇస్తుందా అంటే యూ ఆస్క్ ఫర్ ఇట్, డిమాండ్ ఫర్ ఇట్. లేదా మీరే ఓన్గా నిలబడండి, ఇండిపెండెంట్గా నిలబడండి. థ్యాంక్ యూ సో మచ్.